కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కిడ్నాప్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ కు తెరలేపారు. దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ పై ఒత్తిడిని పెంచారు. కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నారు. కోర్టుకు తీసుకువచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు. సత్యవర్ధన్ ను బలవంతంగా విశాఖ, హైదరాబాద్ కు తరలించారు. కేసులో 6 అరెస్ట్, మరో 6 పరారీలో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం 59 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ తీర్పు రానుంది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కిడ్నాప్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ కు తెరలేపారు. దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ పై ఒత్తిడిని పెంచారు. కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నారు. కోర్టుకు తీసుకువచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు. సత్యవర్ధన్ ను బలవంతంగా విశాఖ, హైదరాబాద్ కు తరలించారు. కేసులో 6 అరెస్ట్, మరో 6 పరారీలో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం 59 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ తీర్పు రానుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ని అదే కేసులో కిడ్నాప్ అండ్ అతన్ని ప్రేరేపించిన కేసుకు సంబంధించి కూడా ఆల్రెడీ పోలీసులు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి మన వివరాలు చూసినట్లయితే వల్లభనేని వంశీపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని పోలీసులు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా ఏంటంటే కిడ్నాప్ కేసులో 6 అరెస్ట్ చేయగా మరో 6 పరారీలో ఉన్నట్లు పోలీసులు పొందుపరిచారు. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 59 మందిని ఇప్పటికే సాక్షులుగా ఉన్నారని, ఆ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందువల్లనే వంశీ బెయిల్ విషయంలో ఎప్పటికప్పుడు మేము అప్రమత్తంగా ఉంటున్నామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అట్లాగే కేసులో నిందితులపై ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారు 12 మందిపై కూడా ధనవరం, ఆత్కూరు, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 17 కేసులు ఉన్నట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు తెలిపారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోవాలని అప్పట్లో ఒత్తిడి చేయడం, కేసు వెనక్కి తీసుకున్నట్లు అఫిడవిట్ పై కూడా సంతకాలు తీసుకున్నట్లుగా కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కోర్టుకు తీసుకొచ్చి అదే క్రమంలో సత్యవర్ధన్ కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట స్టేట్మెంట్ ను ఇప్పించడం కూడా జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. విజయవాడ నుంచి బలవంతంగా హైదరాబాద్, విశాఖపట్నం కూడా తరలించి సత్యవర్ధన్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో, కిడ్నాప్ చేసినటువంటి దృశ్యాలను కూడా ఉన్నట్లు పోలీసులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీటన్నిటి సీసీ ఫుటేజీలు కూడా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఛార్జ్ షీట్ వేయడం వల్ల ఇప్పుడు వరకు ఏంటంటే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే అవకాశాలు అయితే లేవు అని కూడా న్యాయ నిపుణులు
చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఛార్జ్ షీట్ చేసిన తర్వాత కోర్టులో విచారణ జరిగితే మాత్రం కంటిన్యూస్ ను ఈ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉందని న్యాయ నిపుణులు ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. అయినప్పటికీ కూడా పోలీసులు ఈ 90 రోజుల్లోపు ఈ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.